డేవిడ్ అనే కుర్రాడు ఒక యూనివర్సిటీ సీట్ కోసం ఫేక్ అడ్మిషన్ లెటర్ ని తయారు చేసుకుంటాడు. అలా ఫేక్ అడ్మిషన్ లెటర్ ని రెడీ అయిన తర్వాత తన ఫ్రెండ్స్ తో ఇదే విషయం గురించి మాట్లాడతాడు. నిజానికి తనకు వచ్చే మార్కులకు ఎటువంటి యూనివర్సిటీలో కూడా సీట్ అనేది రాదు. ఆ తర్వాత తనకి అడ్మిషన్ లెటర్ వచ్చినట్లు పోస్ట్ దగ్గరికి వెళ్లి తెచ్చుకుంటాడు. అయితే ఈ విషయాలు ఏవీ తెలియని డేవిడ్ తండ్రి తనకు వచ్చిన లెటర్ ని కొడుకు ఇస్తాడు. అప్పుడు డేవిడ్ నటిస్తూ తనకు ఒక యూనివర్సిటీలో సీట్ వచ్చినట్లు చెప్తాడు. ఆ మాట వినగానే తల్లి చాలా సంతోషిస్తుంది. కానీ డేవిడ్ తండ్రి తన కొడుకు మాటలు అంతగా నమ్మడు. అప్పుడు ఒక రోజు డేవిడ్ దగ్గరికి వాళ్ళ నాన్న వచ్చి తన ఖర్చుల కోసం అవసరం పడే చెక్ ఇస్తాడు. అలానే వచ్చే వారం మన యూనివర్సిటీకి వెళ్దామని చెప్తాడు. ఆ మాటలు విన్న తర్వాత తన ఫ్రెండ్స్ ని కలిసి వారితో విషయం చెప్తాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వారంతా కలిసి ఒక ఫేక్ యూనివర్సిటీ తయారు చేయాలనుకుంటారు. దానికోసం ఎన్నో సంవత్సరాల నుండి ఉపయోగం లేని ఒక బిల్డింగ్ ఎంచుకొని దానికి మరమ్మతులు చేస్తారు. అలా ఫ్రెండ్స్ అందరు కలిసి డేవిడ్ కోసం ఎంతోగానం సాయం చేస్తారు. అయితే అనుకున్న విధంగానే కొన్ని రోజుల్లోనే కాలేజ్ అనేది రెడీ అవుతుంది. ప్రస్తుతం వారి మధ్య ఉన్న ఇంకొక సవాలు ఏంటంటే కాలేజ్ కి ఒక ప్రిన్సిపల్ కావాలి. దానికోసం ఒక షాప్ లో పనిచేసే వ్యక్తిని ఎంచుకోవడం జరుగుతుంది. కాకపోతే ఆ వ్యక్తికి నోరు అసలు ఏ మాత్రం కూడా కుదురు ఉండదు. అయితే మొదట్లో డేవిడ్ ఇచ్చిన డీల్ కి తను ఒప్పుకోడు. ఆ తర్వాత తను కారణంగా ఒక కస్టమర్ కంప్లైంట్ చేయడం వల్ల అతనికి జాబ్ అనేది పోతుంది. దాంతో వెంటనే డేవిడ్ చెప్పినట్టు నటించడానికి అతడు ఒప్పుకుంటాడు. అలానే కాలేజ్ లో ఉండడం కోసం కొంతమంది ఫేక్ స్టూడెంట్స్ లను కూడా సిద్ధం చేసుకుంటాడు. వీడియోని సెలెక్ట్ చేసి పార్ట్ కింద లింక్ లో ఉంది చూడండి ఫ్రెండ్స్.